యాగిరిపల్లి పూసల కులానికి చెందిన వాళ్ళం. మా అమ్మాయి గుడ్ల సౌమ్య 2022 ఆగస్టులో ఎంఎస్ చేయడానికి ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసింది. స్టూడెంట్ వీసా మీద 6 నెలల క్రితం ఇండియాకు వచ్చింది మా దగ్గరికి. 1 నెల ఇక్కడ ఉండి మళ్ళీ అమెరికాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి స్టడీ కంప్లీట్ చేసి ఎంఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నది. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నది. మా అమ్మాయి కన్సల్టెంట్ దగ్గర ట్రైన్ తీసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది. నిన్న రాత్రి కూరగాయలు తీసుకురావడానికని అమెరికాలో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఆ లొకేషన్లో కూరగాయలు తీసుకురావడానికని చెప్పేసి షాప్కి వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తుండగా వెనుక నుంచి వెళ్ళి కారు వచ్చి మా అమ్మాయిని గుద్దేసింది అని అక్కడి సమాచారం. తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నదని చెప్పేసి అని సమాచారం. మళ్ళీ కొంత సమాచారం మా అమ్మాయి చనిపోయిందని కొంత సమాచారం. ఏం జరిగిందో ఏమైందో మాకేం తెలియదు. కాబట్టి దయచేసి ఇండియన్ ఎంబసీ గవర్నమెంటు మా అమ్మాయిని త్వరగా మా దగ్గరికి పంపించాలని మేము చాలా బాధతో, ఆవేదనతో, ఆక్రోధంతో వేడుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి మేము చిన్న కిరాణా వ్యాపారస్తుని. నాకు యాగిరిపల్లిలో చిన్న కిరాణా వ్యాపారం తప్ప ఇంకేం లేదు. ఆ కిరాణా వ్యాపారం చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ అమెరికాకు పంపించడం జరిగింది. ఆమె ఉన్నత విద్యను అభ్యసించింది, సర్టిఫికేట్ కూడా తీసుకున్నది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఈ తరుణంలో ఈ విధంగా జరిగింది. నా భార్య, నేను, నా కొడుకు చాలా శోక సముద్రంలో మునిగిపోయినాం. మాకు తగిన న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. అలాగే తొందరగా మా అమ్మాయిని మాకు అప్పచెప్పగలరని ఈ గవర్నమెంట్ మీడియా ద్వారా వేడుకుంటున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.